హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ మనం పాండిచ్చేరిలో ఉన్నాం. చిన్న వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నా, అంటే సైకాలజీ రిలేటెడ్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. దాన్ని బట్టి మీరు కొంచెం సైకాలజీ బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే చందు ఛాంపియన్ మూవీ. అదేంటి మనం ట్రేడింగ్ రిలేటెడ్ దాంట్లో చందు ఛాంపియన్ మూవీ గురించి మాట్లాడుతున్నాం ఏందని అనుకోవద్దు. ఆ సినిమా చూసాను అన్నట్టు, నేను 2 times చూసాను. మీరు ఒకసారి చూడండి పాసిబుల్ అయితే. ఎందుకంటే చందు ఛాంపియన్ మూవీలో ఎవరైతే చందు ఆ క్యాండిడేట్ ఉన్నారో ఆయనే ఫస్ట్ చిన్నప్పుడే ఒక గోల్డ్ మెడల్ సాధించాలని స్టార్ట్ చేసుకుంటాడు అన్నట్టు ఆయన లైఫ్ స్టైల్. సో అలా మొదలైన తన లైఫ్ స్టైలు ఎన్ని విధాలుగా అంటే చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎవరు కూడా అతన్ని కామెంట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఛాంపియన్ అవ్వడం ఏంటి, నువ్వు గోల్డ్ మెడల్ కొట్టడం ఏంటి అనే నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి, నెగిటివ్ టాక్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని పట్టించుకోడు. సో వాటిన్నిటిని పట్టించుకోకుండా ఫస్ట్ మల్ల యోధులు ఉంటాం కదా, కుస్తీ పట్టేది. సో ఫస్ట్ దాని నుంచి వెళ్తారు. ఆ తర్వాత ఏదో గొడవ అయిపోయి ఆ మిలిటరీ వాళ్ళు ఉండేటువంటి ట్రైన్ ఎక్కేస్తాడు. ఆ తర్వాత మిలిటరీలో జాయిన్ అయ్యేటప్పుడు బాక్సింగ్లోకి అక్కడ ఉంటాడు ఒక పర్సన్. సో ఆయనతో నేను ఛాంపియన్ అవ్వాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి, ఇండియా గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ గోల్డ్ మెడల్ కొట్టడానికి అప్పుడు బాక్సింగ్ నేర్చుకుంటాడు. బాక్సింగ్లో ఎంటర్ అయిన తర్వాత మధ్యలో అంతా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఒక పర్సన్, అంటే ఆ కంట్రీ అనేది గుర్తులేదు నాకు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక అమ్మాయి రిపోర్టర్ ఉంటుంది, అలా పరిచయం అవుతుంది. సో అలా రిపోర్టర్ పరిచయం అయిన తర్వాత మధ్యలో ఒకసారి బాక్సింగ్ జరుగుతున్న టైంలో మధ్యలో జస్ట్ ఒక 1 second కాన్సన్ట్రేషన్ మార్చేసి అమ్మాయి వైపు చూస్తాడు అన్నట్టు. అప్పుడు అతనికి పంచబడుతుంది. సో ఆ తర్వాత కోలుకోడు. సో చూడండి, 1 second అమ్మాయి వైపు చూడడం అనేది ఎంత నెగిటివ్ అయిపోయిందో ఆయనకి లైఫ్లో. ఆ తర్వాత కొంచెం స్టోరీ చెప్తాం. తర్వాత ఏమవుతుంది అంటే అది వదిలేస్తాడు, మిలిటరీలోకి వెళ్ళేసి సమ్ వార్ జరుగుతుంటే అప్పుడు ఈ బుల్లెట్ 9 bullets 7 bullets బాడీలోకి ఎంటర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్ ఇక్కడ నుంచి ఈ వెస్ట్ నుంచి కిందికి లెగ్స్ వరకు అతను పడిపోతాయి అన్నట్టు, పారాలసిస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడంటే ఆయన నెవర్ గివ్ అప్, అసలు వదిలిపెట్టాడు దాన్ని, నేను ఛాంపియన్ అవ్వాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి. అప్పుడు వాళ్ళ గురువు వచ్చేసి మళ్ళీ ఇది కాకపోతే అంటే ఇంకొకటి స్విమ్మింగ్లో కొట్టొచ్చు అని స్విమ్మింగ్లోకి వెళ్ళి పారా గోల్డ్ మెడలిస్ట్ అవుతుంది. సో పారా గోల్డ్ మెడల్. ఓకే, వాళ్ళ గురువు వచ్చేసి నెక్స్ట్ స్విమ్మింగ్ గురించి చెప్తాడు. స్విమ్మింగ్ గురించి చెప్పేసి ఆ తర్వాత హ్యాండిక్యాప్డ్లతోని ఒక గోల్డ్ మెడల్ కొడతాడు. చూడండి, ఇక్కడ మనం దీన్ని ట్రేడింగ్తో ఎలా కంపేర్ చేసుకోవాలి అంటే ట్రేడింగ్ కూడా అంతే. అంటే ట్రేడింగ్లో కూడా ఒక గోల్, మనం అల్టిమేట్ గోల్ ఏంటి, ఫైనల్గా మనం ప్రాఫిట్ని రీచ్ అవ్వడం, ఒక కన్సిస్టెంట్గా ప్రాఫిట్లను కొట్టడం, లేకపోతే ఒక మంచి ట్రేడర్ అవ్వడం. అలానే మన లైఫ్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. అల్టిమేట్గా మనం ఫైనల్గా ఒక స్టేబుల్ ట్రేడర్ అవ్వాలి. దానికోసం మార్కెట్లో ఏం చేయాలి అంటే నువ్వు నెంబర్ ఆఫ్ స్ట్రాటజీలు ట్రై చేస్తావు, డైలీ ట్రై చేయకూడదు. ఈరోజు ఈ స్ట్రాటజీ, రేపు ఆ స్ట్రాటజీ, తర్వాత ఆ స్ట్రాటజీ అని కాదు. ఒక 6 months to 1 year ఒక స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయండి. మినిమం 6 months వర్కౌట్ చేయాలి. అలానే ఆయనే ఫస్ట్ కుస్తీతోని ట్రై చేశాడు, కానీ అక్కడ గోల్డ్ మెడల్ కుస్తీతో ఉండదు అని బాక్సింగ్కి వెళ్ళాడు. కుస్తీతో ఉంటే కుస్తీతోనే వెళ్ళేవాడు, అక్కడ సక్సెస్ అవ్వలేదు, అందుకే బాక్సింగ్కి వెళ్ళాడు అన్నట్టు. బాక్సింగ్తో కూడా సక్సెస్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళాడు. మనం కూడా అంతే, 6 monthsలో ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసి అవ్వకపోతే ఎంటర్ అవ్వాలి. కానీ డైలీ నేను ట్రేడింగ్ కొత్త స్ట్రాటజీ నేర్చుకుంటా, డైలీ ఇంకొక ట్రేడింగ్కి వెళ్ళిపోతా, ట్రేడింగ్ ఇది మార్చట్లా, ఈ సెటప్ సరిగా వర్క్ అవ్వట్లేదు అని వెళ్ళకూడదు అన్నట్టు. అందుకే ఒక 6 months to 1 year ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయండి. అది అవ్వకపోతే అప్పుడు కొత్త దానికి వెళ్ళాలి. అంటే ఇది నా సైకాలజీకి, మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వట్లేదు, సో దీన్ని పక్కన పెట్టేసేయి, అలా వెళ్ళాలి. కానీ అప్పుడప్పుడు నేను చేంజ్ అవుతా, డైలీ చేంజ్ చేసుకుంటా. కొత్త వాళ్ళు ఒక యూట్యూబ్లో చెప్తున్నారు, వీళ్ళు ఇంకో యూట్యూబ్లో చెప్తున్నారు. ఎవరెన్ని చెప్పుకున్నా నువ్వు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడానికి ఒక 6 months వర్కౌట్ చేయండి. ఆ 6 months కూడా సక్సెస్ అవ్వదు, అప్పుడు వేరే దానికి వెళ్ళాలి తప్ప డైలీ ఎప్పుడు చేంజ్ అవ్వకూడదు. సో ఇది చెప్దామని అనుకున్నా. సో ఇంకొకటి ఏంటంటే ఇంతసేపే బీచ్ వ్యూకి వెళ్ళామన్నట్టు. అక్కడ చిన్నగా ఆ టైడ్స్ వస్తాయి, అలలు వస్తూ ఉంటాయి కదా, అలల్లానే మన ట్రేడింగ్ కూడా అనిపించింది. ఎందుకంటే ఈ అల మిస్ అయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకొక కలర్ రెడీగా ఉంది, అంటే ఈ ట్రేడింగ్ సెటప్ అనేది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి ఉంటుంది. లేకపోతే ఈ ఆపర్చునిటీ మిస్ అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఎంటర్ అయ్యారు, నాకు ఆపర్చునిటీస్ రావలేదు అని కూడా టెన్షన్ పడకూడదు. ఇది కాకపోతే ఇంకొక ఆపర్చునిటీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మార్కెట్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. సో ట్రై. థ్యాంక్ యూ. జై హింద్.